మా పవర్ స్టార్లు వస్తారు రండ్రా. డైలాగ్ కొట్టు. చూడు శ్రీముఖి. ఒరే అది రాసుకున్న డైలాగ్ కాదురా, వేరే చూడు ఒక వైపు చూడు, రెండో వైపు చూడాలనుకోకు. ఎందుకు? తట్టుకోలే. కరెక్ట్. మరి ఈ రోజు టాపిక్ దమ్ము. చూడు పాప శ్రీముఖి, డిస్టెన్స్ ని మీటర్లా, వాటర్ ని లీటర్లా కొలవమని చిన్నప్పుడు బడిలో నా పంతులు చెప్పాడు. కానీ నా బాడీలో ఉన్న దమ్ముని ఎలా కొలుస్తావా? అయినా నా బాడీలో దమ్ముని కొలవాలంటే మనుషుల వల్లనే అవ్వట్లేదు, మెషిన్ల వల్ల ఏమవుతుంది. చల్ హాట్. రేయ్, దమ్ముందా అంటే తెలియదురా, కానీ నేను దుమ్ము రేపేటప్పుడు నా దమ్మేంటో మీకు తెలుస్తుంది. అయినా దమ్ము గురించి నువ్వు మాట్లాడితే నీ రొమ్ము పగ్గులొద్దే. డైలాగ్ చెప్తే బుల్లెట్లు దిగాలి. పిచ్చోడితో పెట్టుకో, మందులు వాడి తగ్గించుకోవచ్చు. పోలీసోడితో పెట్టుకో, డబ్బులు ఇచ్చి. ఎవరితో పెట్టుకోవాలి, మధ్యలో ఆపేశావురా. ఫస్ట్ టేక్ మెగాస్టార్ పక్కన ఉంటే పవర్. పిచ్చోడితో పెట్టుకో, మందులు వాడి తగ్గించుకోవచ్చు. కన్ను కొట్టిందా? ఒక్కొక్కరు ఎలా చెప్తారో చూస్తాను డైలాగ్. అరే కూసరా, వద్దు వద్దు, మనకి ఇంకొద్దు, వద్దు పీకినొద్దు, కూసరా. మీ ఫస్ట్ మీ ఆయాని మా వారికి సారీ చెప్పు, మన కన్ను కొట్టి డిస్టర్బ్ చేసిన. నువ్వు దమ్ము అంటే భయపడిక తుత్తుంబారుగా అని అనుకుంటున్నావే. సెకండ్ సార్కి కరెక్ట్ మంచి ఇప్పుడు చెప్తున్నా కత్తే. దమ్ము పేరు చెప్తే భయపడిక తుత్తుంబారుగా అని అనుకుంటున్నావు బే. నేను మేకప్ లేకుండా జనాల మధ్యలోకి వస్తే ధైర్యం నాకుంది. నేను మేకప్ లేకుండా చూసిన ప్రేమిస్తే దమ్ము నీకుందారా? చాలా పోనీలే అని వదిలేసా. ఇప్పుడు మా వాళ్ళు వేస్తున్నాడు. సింగిల్ టేక్ బిడా, ధైర్యంగా కమాన్. చూడు పాప, ఎదుటి వాళ్ళతో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, మేకప్ కూడా కాదు, దమ్ము. స్కూల్ పిల్లలు ఇంత బాగా చెప్తున్నారు నాన్న, నువ్వు బాగా చెప్పాలి. కమాన్. గమ్మునుండు. దమ్ముకే దమ్ముంటే ఇది అని చెప్తే దడుచుకునే వంశం కాదురా మాది. అయినా నువ్వు దమ్ము దమ్ము అని ఎన్నిసార్లు అరుస్తావురా? హిస్టరీలో లేకుండా దేవుడికి కూడా సెకండ్ ఛాన్స్ ఉంటది కాబట్టి లాస్ట్ ఛాన్స్. గమ్మునుండు. దమ్ముకే దమ్ము ఉంటే ఇన్నిసార్లు నెక్స్ట్ మీ ఓడున్నాడు, ఆయన చూస్తేనే సగం డౌట్ కొడుతుంది నాకు. హలో, నీకే కాదు నాకు కూడా డౌట్ కొట్టి. ఏమైనా కానీ డైలాగ్ మాత్రం కంప్లీట్ చేయను. బేబీ, నేను కంట్రోల్ తప్పితే నువ్వు కంట్రోల్ రూమ్ వరకు పరిగెడతావు. నేను కాన్ఫిడెంట్ గా కొడితే కంటికి కూడా కనపడవు. లాస్ట్ కత్తి, కమాన్. చెప్పొద్దు. నీ దమ్ము గురించి నాకు చెప్పి నా దమ్ము గురించి నువ్వు తెలుసుకొని రేస్ మొదలు పెట్టొద్దు. రేస్ లో నన్ను అందుకోవాలంటే నేను సిగ్గులేని దాకా రవిని కాదురా, దమ్మున శ్రీముఖి చెల్లిని. స్కూల్ వదిలేసాక పిల్లలు ఆయన దగ్గర పోతారు. అది నా రాములమ్మ చెల్లెమ్మ అంటే సూపర్ నానా. ఈసారి నేను కన్ను కొట్టా, నేను ఐ లవ్ యూ చెప్పా, నీ ముఖం కూడా చూడను, కానీ నువ్వు డైలాగ్ చెప్పడం నాకు కావాలి. ఎందుకంటే నువ్వు నాకు నచ్చావు. అమ్మో, లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. నువ్వు చేతులు దులిపిన వెంటనే అర్థమైంది రే. నాన్న చెప్పగలవా? వద్దంటే కూర్చుందా, మర్యాద తగ్గుతుందా? కమాన్ నాన్న,
సాక్షి. ప్లీజ్ రా, పరువు నిలబెట్టరా. ఆడు మంచిగా చెప్తున్నాడు రా. ఏం చేస్తుండ్రా మళ్ళీ ముద్దు పెట్టిందా? ఏం చేయలేదు. ఏం చేయలేదు. సింగిల్ టేక్ డైలాగ్ రెడీ. చూడు పాప, మనుషులు దేవుడు మనుషులకు మెదడు వెనకాల మనసు ముందర ఎందుకు ఇచ్చాడో నీకు తెలుసా? తెలీదు. నీకు తెలుసా? తెలీదు, చెప్పు. పొరపాటు లేదో చెప్పేలా లేవు కాబట్టి ఇప్పుడు నా రాములమ్మ. అరే తల దించుకొనున్నా అని చెప్పేసి దమ్ము పేరు నా దగ్గర తీయద్దు. ఎత్తిన తల కుట్టిన తోడ రెండు తీసా నా కొడక. ఓ ముత్యాలమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. బొడ్డోడా అని పిలిచినోడు గుడ్డలు తీసుకొడతా నేను. చూడు శ్రీముఖి, చిన్న ఉన్నాను, చక్కగా నవ్వుతున్నాను, సాఫ్ట్న్నాను అనుకోకు. దమ్ము చూపిస్తా, దంచుకుంటా, చెయ్యి ఎత్తే చెయ్యి నరికేస్తా. ఐ డాక్ యూ, ఐ డాక్ కిమ్, ఐ డాక్ ఎవ్రీవన్. అదే వెరీ గుడ్. లేవమ్మా మొండికత్తి. నా దమ్ము చూస్తే హుదూద్ ప్రభావం కూడా కొట్టుకుంటూ పోతుంది రా, గజ గజ వణుక్కుంటూ. నా దమ్ము తెలుగు భాష లెక్క, ఇంట్లో ఉంటది, ఒంట్లో ఉంటది. వెరీ గుడ్. నెక్స్ట్. పాప, నేను ఆకలితో ఉన్న పులిని కాదు, ఆవేశంతో ఉన్న పులిని అస్సలు కాదు. నేను 2 ఏళ్ళు ఒక అమ్మ చేతిలో మోసపోయిన పులిని. ఇప్పుడు నాకు ఆహారం దొరికింది. ఇప్పుడు ఎప్పుడు వస్తావు? నిన్ను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావు? నడు. రెడీ. ఇంకో ఛాన్స్ మేము ఇయ్యంగా. ఇది సెకండ్ రౌండ్ కాబట్టి. ఆడికి థర్డ్ టైం ఇస్తున్నారు. వాడు వేరే, నువ్వు వేరే. కమాన్ రాములమ్మ, రే, దమ్మున్న నరకాల్సింది వెనక నుండి కాదురా, ముందు నుండి. ఇక్కడుంది దమ్ము, నరక్కు. ఎవడో తెలియకుండా ముందే కొడితే ఇలా. నీ వెలుగు ఎక్కడా? నాలోని ప్రాణమా నీ ఉనికి ఎచ్చగా? బేసిక్ గా అమ్మాయిలు అబ్బాయిలు 50-50. మా అమ్మాయిలు బాగానే చెప్పారు, ఇటు అబ్బాయిలు బాగానే చెప్పారు. మీరిద్దరు నించోండి. ఈ విలేజ్ కి 2 కత్తి లాంటి అమ్మాయిలు పట్నం నుంచి దిగారు. వీళ్ళు చేసే రాసలీలలు ఎలా ఉంటాయో చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ గంగా along with మంగా. అమ్మాయిల అబ్బాయిల్లో నా అమ్మాయిలు కత్తిలాగా డైలాగ్స్ చెప్పారు కాబట్టి మా పటాస్ తరపు నుంచి 3000 రూపీస్. కమాన్ సితారా 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 ప్రేమ పంచుకోవే మనసారా. వాళ్ళు ఏం తక్కువ తినలేదు కాబట్టి వాళ్ళు కూడా 3000 రూపీస్. అలా కామెడీ చూసి తట్టుకోలేక తర్వాత ఏం జరిగింది మా నియోజకవర్గంలో బుద్ధితో నేను ఇక్కడ గుద్దాను అనుకో, మళ్ళీ అక్కడ పడతావు. దెయ్యం ఎప్పుడు ఆడదే ఉంటుంది కదా. అయ్యే చెయ్యి చూడు అంత రఫ్గా ఉందో. చలికాలం కదా, రఫ్గానే ఉంటుంది. యాక్సిడెంట్ రాసుకో తగ్గిపోద్ది. పూర్తిగా గంగిరెద్దులాగా మారిన శ్రీముఖి చూడండి.